అయితే ఈరోజు ఈ హేట్ స్పీచ్ బిల్లు తీసుకురావాల్సిన అవసరము రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఉంది. ఎందుకు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే ఇంతకుముందు ఎవరు తిట్టుకోలేదా అంటే తిట్టుకున్నారు, మైక్లు ఇరగొట్టుకున్నారు, తిట్టుకున్నారు, అన్నీ జరిగినాయి. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి రాజకీయంగా ఎప్పుడైతే వారి ఉనికి ఎక్కువగా మొదలైందో తెలంగాణ ఉద్యమము అని దాని ఉద్యమం మాటున మన నోటితో ఈ మాటలు మాట్లాడవచ్చా లేదా, ఏంది అసలు ఈ మాటకు అర్థం లేకుండా ముందు వారు మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ రోజు మనం కూడా సరే 2012 ఆ టైంలో మనం కూడా 12 ఏళ్ళు 15 ఏళ్ళు కిందికి వెళ్తే మనం కూడా బాగా యువకులము, ఇంకా తెలియని కొంత వయసు, సరే ఓకే ఊడుకు రక్తం, మనం కూడా అందరం సపోర్ట్ చేసినాం. పార్టీలకు అతీతంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మైక్ పట్టుకుంటే మా సార్ మైక్ పట్టుకుంటే అందరం అన్నాం. కానీ క్రమేపీ వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రి గారిని పట్టుకొని వారు వాడిన పదం ఏందో మనందరికి తెలుసు. మళ్ళీ నా మాట అనమని మాత్రం అడగండి. ఎందుకంటే సహజంగా ఇప్పటి వరకు ఏ వేదిక పైన కూడా నేను అన్పార్లమెంటరీ వర్డ్ అనేది పొరపాటు కూడా వాడలేదు. సో బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్నారు, వారికి తెలుసు. సో అట్లాంటి మాటలు మాట్లాడి ఒక 10 సంవత్సరాలుగా పిల్లల్ని పక్కన పెట్టుకొని వార్తలు చూద్దాము, వార్తలు చూపిద్దాము, ఈ నెక్స్ట్ తరాన్ని రాజకీయాలకు తీసుకొద్దాము అనే ప్రయత్నం చేయడమే భయం వేసి వాళ్ళకి వార్తలు చూపించడం బంద్ చేసి పేపర్ చదివిద్దామని మొదలుపెట్టినాం. పేపర్ చదివిద్దామని మొదలు పెడితే ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే పేపర్ అన్న చదివిద్దామని అనుకుంటే వీళ్ళు పేపర్ని కూడా నాశనం చేశారు. ఈనాడును పీనాడు అని రాస్తారు, ఆంధ్రజ్యోతిని అందజ్యోతి అని రాసి ఒక పేపర్ క్లిప్పింగ్ లాగా రేవంత్ సిగ్గు తెచ్చుకో. ఎప్పుడన్నా రాజగోపాల్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడిరా? ఎక్కడన్నా మాట్లాడినరా? తర్వాత డ్రగ్స్ కేసులో రేవంత్ బినామీ, కాళేశ్వరంలో అవినీతి జరగలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా అన్నాడా? కాళేశ్వరంలో అవినీతి జరగలేదని అందులో అన్పార్లమెంటరీ ఏముంది? తప్పుడు వార్త కదా, ఇది కూడా హేటే కదా. ఇప్పుడు ఇది కూడా వార్త తప్పు రాదు. అదే ఇది ఇప్పుడు దీన్ని చూడంగానే అవినీతి జరగలేదంటే అదే కాదు, ఇప్పుడు దీన్ని చూడంగానే ఇది పేపర్ స్టేట్మెంట్ అని అనుకుంటారు కదా. డెఫినెట్లీ. తర్వాత ఇక్కడ జూమ్ చేస్తే ఇగో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? ఆంధ్రజ్యోతి. జనరల్ గా మామూలుగా మనం ఇట్లా ఓవరాల్ గా చూస్తే మనం ఏం కనిపిస్తుంది? ఆంధ్రజ్యోతి అనుకుంటా. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఆంధ్రజ్యోతి వాళ్ళే రాసిండ్రు, పెద్ద పేపరే కదా, ఫేక్, ఇట్లా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం. సో ఇదంతా కూడా ఇట్లా చేయడము ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ రోజు దీనిపైన కూడా అమరవీరుల పైన రేవంత్ రెడ్డి గారు వివాదాస్పద వ్యాఖ్యలు ఏం చేశారు? వివాదాస్పద వ్యాఖ్యలు అంటే మళ్ళా ఏం లేదు. తర్వాత ఇట్లా ఎన్నో వార్తలు, ఏ వార్త నిజము ఏ వార్త అబద్ధం అని తెలియకుండా ఉండేలాగా బీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త విధానాన్ని తెరలేపింది. అయితే ఈ మధ్య కాలంలో కల్వకుంట్ల తారక రామారావు గారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్, నేను ఈ విషయాన్ని గతంలో కూడా ఒకసారి ఇదే వేదిక పైన చెప్పిన, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ అని పెట్టి మన హైదరాబాద్ లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న 5 స్టార్ 3 స్టార్ హోటల్స్ వల్ల నెలకు 3 నుంచి 5 సార్ల వరకు వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి డిన్నర్ ఆర్ ఏదైనా సరే వారికి పార్టీ అరేంజ్ చేయడము, వారి క్యాష్ ఇచ్చి పంపించడం. అయితే కల్వకుంట్ల తారక రామారావు అయితే మీ దగ్గర ఆధారం ఉన్నాయా? అదే చూపిస్తుంది. నేను ఆధారం లేకుండా ఎప్పుడు మాట్లాడాను కదా, మీకు బాగా తెలుసు. అయితే ఒక వీడియో దొరికింది, ఆనిముత్యాల్లాగా దొరికినట్టు ఒక వీడియో దొరికింది. ఒక నిమిషం అది కూడా చూపించండి, డెఫినెట్ గా చూపెట్టాలి, కంపల్సరీ తెలవాలి. అయితే ఒక నిమిషం పర్లేదు, సెర్చ్ చేయండి, నిజాలు తెలవాలి కదా. అయితే తారక రామారావు గారు ఈ విషయం పైన ఒక విషయం మీకు ప్లే అవ్వట్లేదు వీడియో. తారక రామారావు గారు మాట్లాడుకుంటూ, నేను ఒక 7 నెలలు ఉద్యోగం చేసిన, అవసరం మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ ఉద్యోగం చేసిన ఎక్కడ దేశంలో ప్రపంచంలో ఎక్కడ రేవంత్ రెడ్డి చేసిన, నేను ఉద్యోగం చేస్తే ఇంటర్వ్యూలకు అపేర్ అయితే దాని బరువు. అయితే ఈయన ఏమన్నాడు, ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడైనా ఉద్యోగం చేసిండా చేయలేదు అని మాట్లాడాడు. ఈయనకేం తెలుసు రాహుల్ గాంధీ ఉద్యోగం చేసిండా చేయలేదు అని నాకు తెలుసా? రాహుల్ గాంధీ గారు ఉద్యోగం చేసిండా లేదా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకే తెలియదు. ఈయనకు తెలియకుండా ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిని పెట్టి రాహుల్ గాంధీ ఏదో ఉద్యోగం చేయలేదు, ఏం తెలియదు రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి ఏం తెలియదు అని మాట్లాడుతారు. రాహుల్ గాంధీ గారు సార్ నేను చెప్పేది ఏం లేదు, మీరు మీ ఫోన్లో కూడా
రాహుల్ గాంధీ అని టైప్ చేస్తే కూడా 2002 ఆఫ్టర్ రిటర్నింగ్ టు ఇండియా రాహుల్ గాంధీ ఎస్టాబ్లిష్డ్ ముంబై బేస్డ్ టెక్నాలజీ అవుట్సోర్సింగ్ ఫ్రేమ్. దానికన్నా ముందు prior to setting up this own frame, he worked as a management consult for 3 years. ఉద్యోగం చేసిండు ఆయన కన్సల్టెంట్ గా 3 years పనిచేసిండు. ఇట్లా రాహుల్ గాంధీ గారు ఎక్కడెక్కడ పనిచేసిండు ఏంటి అని ఆయన పొలిటికల్ ప్రొఫైల్తో పాటు ప్రొఫెషనల్ డేటా కూడా మనకు గూగుల్లో దొరుకుతుంది. ఇంత చిన్న లాజిక్ మిస్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు మొత్తం దేశ రాజకీయాల్లో ఎవ్వడు చదువుకోలేదు, ఎవ్వడు ఉద్యోగం చేయలేదు, నేను మాత్రమే మోతెవరని అన్నట్టు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిని ముందర పెట్టుకొని వాళ్ళకి హితబోధ చేసిండు. ఏమని? రాహుల్ గాంధీకి ఏం తెలుసు, రేవంత్ రెడ్డికి ఏం తెలుసు అని. రేవంత్ రెడ్డి గారు ఎవరి కింద పని చేయకపోయిండొచ్చు, బట్ ఈజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్. ఆయన స్వతహాగా వ్యాపారవేత్త. ఆయన గోడల మీద పెయింట్లు రాసినంటే అది కూడా వ్యాపారమే సార్. గోడల మీద రాత రాయాలంటే మనకేం ఉట్టిగా కాదు కదా, మనం బాగా రాయాలన్నప్పుడు పని ఎక్కడుందో వెతుక్కోవాలి. వెతుక్కున్న వాని దగ్గరికి వెళ్ళి మనం సార్ నేను బాగా రాస్తా, మంచిగా రాస్తా అని చెప్పి వాడిని ఒప్పించాలి, మెప్పించాలి. తర్వాత వాడు మనం 100 రూపాయలు అంటే వాడు 10 రూపాయలు ఇస్తా అంటాడు. లేదు సార్ 10 కాదు 20 అని బేరం ఆడాలి, మనం పని కుదుర్చుకోవాలి. సో ఇదంతా కూడా ఉట్టిగా గాల్లెకెళ్ళి వీళ్ళంతా కష్టపడి ఎక్కడో చోట పని చేసుకొని వచ్చారు. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కలిసి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ జరిగిన తర్వాత సోషల్ మీడియా అయినటువంటి ఇన్స్టాగ్రామ్ లా, ఫేస్బుక్ లా, ట్విట్టర్ లా, యూట్యూబ్ లా ఏడ దొరుకుతాడా రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి గారు ఏమీ పని లేదు, ఊకేనే వచ్చారు రాజకీయాలు అన్నట్టుగా మీమ్స్ చేసి పెట్టి. సరే ఒకవేళ నిజంగానే వాళ్ళు ఏదో తప్పుడుగా సరే వాళ్ళు ఏదో బురద జల్లే కార్యక్రమే చేశారు అనుకుందాం. సరే మామూలుగా ఏదో వాళ్ళు విమర్శించాలి కాబట్టి ఏదో విమర్శించారు అనుకుందాం. అంత మాత్రానే మీరు ఇలాంటి బిల్లుని తీసుకొచ్చి వాక్ స్వాతంత్ర హక్కుని ప్రశ్నించే తత్వాన్ని మీరు క్లోజ్ చేస్తారా? తప్పు. విమర్శ వేరు, తప్పుడు సమాచారం నిజాన్ని బయటకు ఇవ్వండి. మీరు కూడా అలాంటి క్రియేట్ చేయండి. ఇది భలే ఉంది సార్. ఇప్పుడు నేనున్నా సార్, నా సంగతిని నువ్వు వాంటెడ్ గా తెలిసి తెలియక కాదు, వాంటెడ్ గా ఉద్దేశపూర్వకంగా నా మీద రూమర్ స్ప్రెడ్ చేస్తే లేదు అది నిజమని ఎంతమందికి చెప్పుకోవాలి? రవణకి చెప్తా, అన్నకు చెప్తా, శ్రవణ్ సార్కి చెప్తా, ఇంక ఎంతమందికి అని చెప్పుకుంటావు? వాళ్ళకేం వేరే పని లేదా? ఉద్దేశపూర్వకంగా చేయడం అనేది హేట్ స్పీచ్ అంటారు. హేట్ స్పీచ్ అంటే నువ్వు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, కావాలని ఉద్దేశపూర్వకంగా. ఇంకొక విషయం కూడా చెప్తా సార్, బాగా సరళమైన భాషలో చెప్తా. అంటే ఈ వ్యాఖ్య ఇట్లా చెప్పొచ్చో నాకు తెలియదు, బట్ అర్థం కావడం కోసం మాత్రం చెప్తున్నా. వ్యభిచారము అంటే పోయి ఇంకొంత ఉండే అవసరం లేదు. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి జీవితాలని కుటుంబాలని నాశనం చేస్తే కూడా దానికో కిందికే వస్తుంది. సో అట్లా నువ్వు ఉద్దేశపూర్వకంగా ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ అని కొంతమందిని జమేసి కూసబెట్టి మాట్లాడి చేస్తే దాన్ని ఏమంటారు? దీనికి బీజేపీ కూడా ఏం అతీతం కాదు. దీనికి మొత్తం స్మృతి ఇరానీ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి వారు కూడా అట్లనే మాట్లాడారు. వీడియో దొరకలేదు నాకు కాబట్టి నేను చూపిస్తాను, కానీ వారు కూడా అట్లనే బీజేపీ కూడా ఏం అతీతం ఏం కాదు దీనికి. కాబట్టి వీళ్ళు తప్పుడు వార్తల్ని స్ప్రెడ్ చేయడము, ఉన్న వాటిని నిజమైన వార్తల్ని కూడా తప్పుగా ప్రమోట్ చేయడము, విషయాలను దాచిపెట్టడము, లేని వార్తల్ని సృష్టించడము, ఇవన్నీ కూడా ప్రజల్ని సమాజాన్ని తప్పుదో పట్టించినట్టే. నేను ఇక్కడ పక్కన జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగేటప్పుడు నేను ఒక వార్త చూసిన, నవీన్ యాదవ్ గారు ఉండి నమాజ్ 5 సార్లు చేసే బదులు ముస్లింస్ 5 సార్లు స్నానం చేయాలని అన్నాడు అని చెప్పి ఒక వార్తను రాసి పేపర్ ఇదే సోషల్ మీడియాలో ఇడిచిపెట్టారు. నిజంగా ఈ విషయం వల్ల ఎంత వరకు సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టినట్టు చెప్పండి. నిజంగా ఎక్కడైనా నవీన్ యాదవ్ గారు ఆ మాట అన్నారా? ఎప్పుడైనా అన్నట్టు మరి నువ్వు అట్లాంటప్పుడు ఎట్లా నువ్వు ఆ మాట పదం వాడుతూ నువ్వు క్లిప్ని తయారు చేస్తావు. తర్వాత మాగంటి గోపీనాథ్ చనిపోగానే టపాసులు కాల్చాను అని ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో మాట్లాడిండని ఇదొక అరాచక హస్తం అని పెట్టి ఇన్స్టాగ్రామ్ లో స్ప్రెడ్ చేశారు. నిజంగానే నా వీడియో మొత్తం చనిపోగానే టపాసులు కాల్చాను నిజంగా ఈ మాట అన్నాడా? ఇప్పుడు మాగంటి గారికి ఈ సందర్భం అంతే ఏంది, ఆ కుటుంబము అభిమానులు వాళ్ళందరూ బాగా ఉద్వేగంతో బాధతో ఉన్నటువంటి సమయం. ఆ సమయంలో ఇట్లాంటి మీరు వార్తలు రాసి పెడితే అది మొత్తం అవుట్ బర్స్ట్ అయిపోయి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే ఎవడు బాధ్యత తీసుకోవాలి? నువ్వు నేను బాధ్యత తీసుకుంటామా? సో ఏంటంటే ఇట్లాంటి వాటిల్లో బాగా సిద్ధాస్తులు అయిపోవడంతో పాటు పొలిటికల్ గా మీరు ఇంతకుముందే జర్నలిస్టులు కూడా మాట్లాడొద్దు అన్నట్టు మాట్లాడారు. ఎందుకు మేము ఈ మాటలు అంటున్నామంటే, నేను ఇన్ని రోజులు ఈయన గురించి ఎప్పుడు కూడా అంటే
ఇండైరెక్ట్ గానే చెప్పినా డైరెక్ట్ గా ఎప్పుడు ఎక్స్పోజ్ చేయలే. ఈ రోజు ఎక్స్పోజ్ చేస్తా. ఈ మనిషి ఒక పెద్ద జర్నలిస్ట్ సార్. నిజంగానే ఒక ప్రధానమైనటువంటి వార్తా ఛానల్లో పనిచేసేటప్పుడు మంచి జర్నలిస్టే. కానీ బయటికి వచ్చిన తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఎక్కడ ఇగో రేవంత్ దిగిపో బాంబు పేల్చిన హైకమాండ్ అని చెప్పి దాదాపు 45 నిమిషాలు ఒకటే వాయింపు. సిగ్నల్ టీవీ రేవంత్ రెడ్డిని ఖర్గే ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు. అందుకే రేవంత్ రెడ్డి గారు మల్లికార్జున ఖర్గే గారు కూర్చుంటే ఏదో గౌరవార్థం పోయి ఇట్లా కాళ్ళకి దండం పెట్టి వచ్చాడు. ఆ వీడియో క్లిప్ పెట్టి రేవంత్ ఇట్లా అన్నారు అట్లా అన్నారు, పదవి కోసం ఇగో పోయి మల్లికార్జున ఖర్గే కాళ్ళు మొక్కిండు. ఇంత అరాచకం ఎందుకు? వీళ్ళని ఏమనాలి ఇంకా? సరే మరి అట్లా వాళ్ళు కూడా అంటారు కదా, కేటీఆర్ గానీ 1,00,00,000 కోట్లు తిన్నారు, మరి కక్కిస్తా అన్నాడు. మరి ఏది మరి దాని మీద కూడా అడుగుతారు కదా. 1,00,00,000 కోట్లు అవినీతి జరిగింది, అది జరిగిందా లేదన్నా తేల్చాలి. ఎవరు తేల్చాలి? ఎంక్వైరీ పేరుతోటి మీరు కాలయాపన చేస్తారు. ఏం లేదు. ఇలాంటి వాటి మీద వాళ్ళు కూడా లేదు. ఇలాంటి వాటి మీద కూడా ఎంక్వైరీ చేయండి. 100% చేస్తాము. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ చెప్పకన్నా ముందు మొట్టమొదటి చెప్పింది ఎవరు తెలుసా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆ రాగాన్ని అందుకున్నది ఎవరు తెలుసా? ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ రాజకీయాలకు ఇదే కర్మ. ఇంకో విషయం ఏం తెలుసా? కల్వకుంట్ల చంద్రశేఖర్ 1,00,00,000 కోట్ల దోపిడీ జరిగిందని చెప్పడానికి ఈ వ్యాఖ్యలు చేయడానికి చాలా ఫరక్ ఉంది. ఎందుకు చెప్పాలన్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు యాజ్ అన్ ముఖ్యమంత్రి క్యాబినెట్ అప్రూవల్ ఇవేవి లేకుండా జరిగినాయి. అంటే ఇక్కడ ఒక వ్యవస్థనే బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ మొత్తం ఒక వ్యవస్థకు బాధ్యత తీసుకునే దాన్ని పట్టుకొని వీళ్ళు టోటల్ గా ఒక వ్యక్తిని పూర్తిగా టార్గెట్ చేసుకుంటూ మనవళ్ళని, భార్యని, పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని మాట్లాడితే ఏమన్నా ఈ రోజు జర్నలిస్ట్ అని మాట్లాడుతున్న చాలా మంది గతంలో వీళ్ళు ఇలా పోస్టర్లు వేసుకొని వీళ్ళు ఎంబడ తిరిగినోళ్ళే. మరి వీళ్ళందరూ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఈ చాలా మంది కార్యకర్తలు మేము జర్నలిస్టులమని ఈ రోజు వార్తలు చదివేటోళ్ళు. నేను ఒక సూటి ప్రశ్న అడుగుతాను యోయోటీవీ వేదికని. ఎందుకు యూట్యూబ్ లో నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్న వాళ్ళ నాకు తెలిసి యోయోటీవీ పెట్టిన చర్చలు ఏ ఛానల్ పెట్టినట్టు నేను చూడలేదు సార్. ఎందుకు యోయోటీవీ స్క్రీన్ పెట్టుకొని మీకు వార్త చదవనికే లేదా? మీకు స్క్రీన్ లేదా? మీతో చెప్పు. లేకపోతే మేమంతా ఏదో స్క్రీన్ అని ఇప్పిస్తాం. ఎందుకు మీరు ఆ స్క్రీన్ పద్ధతి కాకుండా ఇట్లా నలుగురిని పిలిచేందుకు చర్చ ఎందుకు పెడుతున్నారు? స్క్రీన్ పెట్టినా ఒక అర్థవంతమైనటువంటి డిబేట్స్ చేస్తే బాగుంటది ఎవరికైనా అంతే. సో ఏంటంటే నిజము అనేది నలుగురు కూర్చొని చెప్తే ఏ పార్టీ వాదన వాళ్ళు వింటే ప్రజలకు ఏది నిజం అనేది ప్రజలు తీసుకుంటారు. సో చర్చ పెట్టడం వరకు మీ బాధ్యత, దాన్ని ప్రజలు ఏం తీసుకుంటారు అనేది వాళ్ళ బాధ్యత. అట్లా చేయకుండా మీ అంతకు మీరు స్క్రీన్ పెట్టుకొని మీ అభిప్రాయాన్ని, మీ సొంత అభిప్రాయాన్ని ప్రజల అభిప్రాయంగా రుద్దడం అనేది తప్ప కరెక్టా? సో ఈ విషయంలో ఈ బిల్లు రావడం అనేది 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా ఇది అందరికీ కూడా వర్తిస్తుంది. సరే, అందరి అభిప్రాయం కూడా తీసుకుందాం. బీఆర్ఎస్ లేదు, ముందు మీరే చెప్పాలి. ఎందుకంటే మీ